హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. బై నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. నేను ఎవరో తెలియని వారికి. నా పేరు బ్రదర్ కృష్ణ. నేను సౌదీ అరేబియా నుంచి మాట్లాడుతున్నాను. నేను సౌదీ వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారి ప్రేమను లేదా వారి రక్షణ భాగ్యాన్ని తెలుసుకున్న నేను అనతి కాలంలోనే ప్రభు దయను బట్టి, కృపను బట్టి నేను రక్షింపబడి ఇదే సౌదీ అరేబియాలో ఈ ఎర్ర సముద్రంలో బాప్తిజం పొంది నా విశ్వాస జీవితాన్ని నేను ఉద్యోగం చేస్తూ నా కుటుంబంతో కూడా సంతోషంగా గడపడానికి, ప్రభువులు ఆనందించడానికి దేవుడు నాకు అత్యద్భుతమైన కృపను దయచేశాడు. ప్రభులో చేరడానికి కారణం ఏంటంటే దేవుడు వాక్యము చదవడం. దేవుడు వాక్యం చదివేటువంటి పరిస్థితులు నా జీవితంలోనికి దేవుడు నడిపించాడు. ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు వాక్యాన్ని వినటము లేదా ధ్యానించడం ద్వారా ఇంతకంటే గొప్ప దేవుడు మనకు ఉండడు అని ఒక నిశ్చయతతోటి నేను ప్రభువుని అంగీకరించి ఇంచుమించు 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాలుగా నా విశ్వాస జీవితం అభివృద్ధి చెందడానికి అనేక మంది దైవ సేవకులు వారి వర్తమానాలు విని నన్ను నేను కట్టుకోవడానికి ఎంతో దోహదపడ్డాయి. విన్న ప్రతి వాక్యాన్ని నేను ఆలోచనలో పెట్టుకొని నాకు అవసరమైన వరకు తీసుకొని నేను ఎదగడానికి సహాయం చేశాయి. ఈ సహాయం చేసిన దాంట్లో భాగంగా మన ప్రియతమ సేవకులు రెవరెండ్ ఎడ్వర్డ్ విలియం కుండం గారు, ఆయనంటే నాకు చాలా అభిమానం ఉంది, చాలా ఇష్టం కూడా ఉంది. ఆయన వాక్యాలు వినడం ద్వారా చాలాసార్లు నన్ను నేను కట్టుకోవడానికి చాలా దోహదపడ్డాయి. ఆయనంటే నాకు చాలా గౌరవం కూడా ఉంది, ఎనలేని గౌరవం అని చెప్పొచ్చు. నేను సంతోషపడుతున్నాను. ఆయన్ని సౌదీ అరేబియా దేశానికి తీసుకొచ్చి ఆయన ద్వారా పరిచర్య జరిగించాలని కూడా మేము అనేక సార్లు తలంచుకుని ఉన్నాము. కొన్నిసార్లు మేబీ మా బ్రదర్స్ ఇక్కడ ఆయన్ని కూడా ఇన్వైట్ చేయడానికి ఇష్టపడి ఉంటారు. మరి దేని కారణాల్లో అవి సఫలం కాలేదు, ఆయన ఇక్కడికి రావడం జరగలేదు. ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు పెట్టానంటే, నేను అర్హత లేని వాడిని. నేను అసలు వీడియో పెట్టేదానికి నాకు ఏమాత్రం హేతువైన సువార్తను ప్రకటించడానికి బయలుదేరిన చాలా దారుణంగా మత ఛాందసవాదులు, వారికి దేవుడి యొక్క మూలాలు ఏమి తెలియని వారు, దేవుడు అంటేనే అసలు ఏమాత్రం తెలియని వారు భయంకరంగా దుర్భాషలాడుతూ ఆయన్ని ఎంతో వేదనకు గురి, మరణ పడకల మీద ఎంతో వేదన చెందుతూ ఉన్నారు. మనమందరం వారి గురించి ప్రార్థిస్తున్నాము. దేవుడు కృపను బట్టి దేవుడు వారిని సురక్షితంగా రక్షించి మరి అన్ని జనులకు సాక్ష్యార్థంగా అన్ని జనాంగం నుంచి రక్షింపబడిన ఈ వ్యక్తి నేను నమ్ముతున్నాను. అయితే ఈ వీడియో చేయడానికి ఒక ప్రధానమైన కారణం నేను చెప్పాను కదా, వాక్యం చదవడం ద్వారానే నేను ప్రభువుని నమ్మాను. మత్తయి సువార్త కానీ, సువార్తలు, అపోస్తుల కార్యములు, వారు దేవుని రాజ్యాన్ని కట్టడానికి సంపూర్ణులుగా సిద్ధమై పేతురుకి ఏదైతే జరిగిందో దానికి కొన్ని వందల రెట్లుతుంది. 39 కొరడా దెబ్బలు తిన్నాడు పౌలు. మరి అవకాశం ఉంటే ఎన్ని కొరడా దెబ్బలు తినాల్సి వస్తుందో. 2000 సంవత్సరాల క్రితము బైబిల్లో జరిగిన పరిస్థితులు ఈ దేశంలో ఇంకా ఉంటాయి. ఇప్పుడు నేను అడారి మధ్య ప్రాంతంలో వచ్చి సీక్రెట్గా నేను ఈ వీడియోని నేను క్యాప్చర్ చేస్తూ టెలికాస్ట్ చేస్తున్నాను. చాలామంది దేవుని రాజ్యం ద్వారా రక్షింపబడడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో నేను ఒక సువార్థికుడిని చూశాను. ఆయన డానియల్ కోట్నీ అని చెప్పి, ఆయన అమెరికన్ మిషనరీ అన్నమాట. ఆయన ఎంతో బహుధైర్యంగా యేసుక్రీస్తు వారి సువార్తను ప్రకటిస్తూ అనేక బైబిల్స్ పంచుతూ ఉన్నాడు. నేను ఆయనతో జాయిన్ అవ్వాలని చాలాసార్లు లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు కూడా ఆయన కలవాలనుకున్నాను, అవకాశం కలవలేకపోయాను. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తికి సువార్త చెప్పడం ఎంత కష్టమో, అది ఎంత భయంకరమైన పరిస్థితో నేను కొంచెం అనుభవించాను. మరి అటువంటిది
బోధకుడికిను సువార్థికుడికి చాలా వ్యత్యాసం ఉంది. బోధకుడికి ఎప్పుడూ విశ్వాసులుగా కనబడతారు. మెజారిటీ టైంలో ప్రతి మీటింగ్లో విశ్వాసులే ఉంటారు. యేసుక్రీస్తును అంగీకరించిన వాళ్ళే ఉంటారు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు దేవుడి వాక్యం వినడానికి అంతగా చెవినివ్వరు. ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వారందరూ యేసు ప్రభువుని స్పష్టంగా నమ్మి ఎరిగిన వాళ్ళకు బోధిస్తున్నారు బోధకులు. ఇంతమందికి బోధించడానికి ఇంతమంది బోధకులు వారు శ్రమ పడుతున్నప్పటికీ మారని జనాంగము, మరి అన్ని జనాల్లో ఉండే వారికి సువార్త ప్రకటింపగా వారు రక్షింపబడాలి కదా. వారు రక్షింపబడాలంటే ప్రజలు వెళ్ళాలి కదా. అసలే ఈ కాలంలో సువార్త ప్రకటించడానికి బద్దకిస్తున్న ఈ క్రైస్తవ జనాంగమున్న ఈ సమయంలో అక్కడ అరాకొర కొందరు సువార్త ప్రకటించడానికి శ్రమపడడానికి ఇష్టపడి వారు ధైర్యం చేసి ప్రభునందు వారు సువార్త ప్రకటించడానికి వెళితే వారిని దారుణంగా హింసించి వారిని చెడ్డ మాటలు పలుకుతూ దేవుడి వాక్యంలో చెప్పినట్లుగా అవి జరిగిస్తున్నారు. అయితే దీని పట్ల ఒక క్రైస్తవుడి యొక్క రెస్పాన్స్ ఎట్లా అని మాట్లాడుతూ ఎడ్వర్డ్ విలియం కుంటం గారు, మనం బయటికి వెళ్ళి చెప్పేదానికి వీలు లేదు, మనం కేవలం ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థనతోనే సర్వమైన సమస్యలు తీరిపోతాయి అని చాలా చక్కగా బోధించారు. బైబిల్లో వాక్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే ఎడ్వర్డ్ విలియం గారిని నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఎడ్వర్డ్ విలియం గారు లూకా సువార్త 3:11 2 అంగీలు కలవాడు లేనివానికి ఇవ్వాలి అని ఒక వచనం ఉంది. ఇది బాప్తిస్మిచ్చే యోహాను చెప్తాడు. మేమేం చేయాలి అని జనులు అడిగినప్పుడు 2 అంగీలు కలవాడు లేనివాడికి ఇవ్వాలి అని. విలియం గారు, మన దగ్గర ఎన్ని బట్టలు ఉన్నాయి? మనకుండే ప్రతి వెసులుబాటుని మనం వాడుకుంటున్నప్పుడు ఈరోజు జనవరి 26 యొక్క సిగ్నిఫికెన్స్ నాకు కూడా ఇంజనీర్ అయ్యేదాకా తెలియదు, ఈ మధ్య తెలుసుకున్నాను. ఒకసారి నేను చెప్తున్నాను వినండి. రాజ్యాంగము డిక్లేర్ అయిన రోజు. మెనీ పీపుల్ థాట్ India celebrate the nation's Republic Day, which is gazetted holiday on January 26 each year. It is a day to remember when India's constitution came into force January 26, 1950. దేశ రాజ్యాలు నడిపింపబడడానికి, రాజ్యాంగం రాయించడానికి ఒక మహోన్నతమైన వ్యక్తి పాటుపడడానికి దేవుడు అనుమతించగా, భారతదేశంలో అణగారిన వర్గాలని లేదా మత స్వేచ్ఛను మరి ప్రతిపాదించడానికి అనువైన రాజ్యాంగాన్ని మన భారతదేశంలో రచించడం జరిగింది. దాన్ని బట్టి మన రాజ్యం కట్టబడుతుంది. ఆ కట్టబడిన దాంట్లో నా హక్కు, నేను సువార్తను ప్రకటించడం నా హక్కు, నా స్వేచ్ఛను నేను ప్రకటించడం నా హక్కు, నా రక్షణ గురించి హేతు అడిగిన వారికి ప్రతివానికి నేను సాత్వికంతో సమాధానం చెప్పడం నా హక్కు. నేను ప్రభువుని ఎందుకు నమ్మానో అది నేను చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అదేవిధంగా అనేకమైన నశించిపోతున్న ఆత్మల కోసం భారంగా వారికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత నా మీద ఉంది. అలాగే అందరి మీద ఉంది. కానీ నేను వెళ్ళట్లా. కానీ నేను అనేకులకు నేను సువార్త ప్రకటించలేకపోతున్నాను. అనేకమైన కారణాలు, భయం కావచ్చు, లేదా సమయం లేకపోవడం కావచ్చు, లేదా ఎందుకులే రిస్క్లే అనుకోవడం కావచ్చు, రకరకాల కారణాల్లో నేను ప్రకటించలేకపోతున్నాను. చాలామంది కూడా ప్రకటించలేకపోతున్నారు. కానీ కొంతమంది సువార్త ప్రకటించడము ప్రాణాధారమైనట్లుగా, సువార్త ప్రకటింపబడని ఎడల శ్రమ అనుకున్నట్లుగా అన్య జనాంగం నుంచి వచ్చి కూడా రక్షింపబడి వారు ఈ వార్తను వినటం ద్వారా అనేకులు రక్షింపబడాలనే భారంతో వారు ప్రజల మధ్యకు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే వారికి జరగరాంది జరిగింది. వారికి జరగబోయేదాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. సమస్తము దేవుని వల్ల అన్నీ కంట్రోల్ చేయబడతాయి. నథింగ్ టు డూ వరీ బట్ ఈ రోజున నీకు చేతగాని పనిని ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు ఎంతో నిబద్ధతతోటి, ఎంతో ప్రేమతోటి, ఎంతో భారంతో, ఎంతో కష్టంతో ఆ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, ఆయనకి ఏదైనా జరిగినప్పుడు ఒక సర్వసాధారణమైన వ్యక్తిగా నువ్వు నేను రెస్పాండ్ కామా? అందులో ఏమైనా తప్పు ఉందా? క్రైస్తవులు బైబిల్ పట్టుకుంటే తెలుస్తుంది వారు ఎన్ని పాపాలు చేస్తున్నారు. బైబిల్లో ప్రతి పేజీలో కొన్ని వందల పాపాలు నోట్ చేయబడున్నాయి, కొన్ని వేల పాపాలు నోట్ చేయబడున్నాయి. మరి ఆ పాపాలతో కంపేర్ చేస్తే నేను చిన్న నిరసన ప్రకటించడం తప్పు అని మరి ఎడ్వర్డ్ విలియం కుంటం గారు మాట్లాడారు. ఆ వీడియోని 50,000 మంది చూశారు. ఎందుకంటే ఆయన అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆయన ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరూ మరి రేపు మరి స్వామి గారికి జరిగిన దాన్ని ఖండించడానికి
వారు రాకూడదు అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఎంతో విచారకరం. నిజంగా ఆయన్ని మేము సౌదీ అరేబియా తీసుకురావాలని చాలాసార్లు నుంచి అనుకుంటున్నాం. కానీ ఆయన సౌదీ అరేబియాకు మాత్రం రాడు. ఆయన అమెరికా వెళ్తాడు, ఆస్ట్రేలియా వెళ్తారు, న్యూజిలాండ్ వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు, ప్రపంచ నలుమూలకి వెళ్తారు, కానీ సౌదీ అరేబియాకు రారు. ఎందుకంటే సౌదీ అరేబియా దేశంలో మత స్వేచ్ఛ లేదు. సౌదీ అరేబియా దేశంలో ఈ మతాన్ని ప్రకటించుకునే స్వేచ్ఛ లేదు కాబట్టి ఇక్కడికి రావడం కష్టం. ఇక్కడికి వచ్చి ప్రకటించినా అదే జరుగుతుంది. అపోస్తల కార్యంలో క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరికీ శ్రమ కలుగుతుందనే మాట ఎడ్వర్డ్ విలియం కుంటం గారి జీవితంలో కూడా 100% నెరవేరుతుంది. ఒకవేళ ఎడ్వర్డ్ విలియం కుంటం గారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించనే మెసేజ్ తీసుకొని కేవలం సువార్త ప్రకటింపబడని చోట్ల వెళ్ళి ప్రకటించాలని ఒకవేళ ఆయన నిర్ణయం తీసుకున్నట్లయితే, ఆ సువార్త ప్రకటించడానికి ఆయన ఒకవేళ బయలుదేరితే ఆయన జీవితంలో కూడా ఈ వాక్యం నెరవేరుతుంది. ఈ రోజుల్లో అనేకులు సువార్త ఎందుకు ప్రకటించట్లేదంటే, రాబోయే శ్రమను భరించలేక, రాబోయే కష్టాన్ని భరించలేక వాళ్ళు సువార్తను ప్రకటించడానికి ఇష్టపడట్లేదు. నేను చాలామందిని అడిగాను, ఏమండి మీ జీవితకాలంలో ఎవరికైనా ఒక అన్యుడికి సువార్త ప్రకటించారా అని అంటే, లేదండి అన్న. మరి ఎలా అండి అంటే, దేవుడు చూసుకుంటాడండి అంటారు. నిజమే, దేవుడు చూసుకున్నాడు కాబట్టి ఈరోజు నేను సువార్త ప్రకటింపబడకపోయినను నా జీవితంలో సువార్తను చదవాల్సిన పరిస్థితుల ద్వారా నేను రక్షింపబడ్డాను. దయచేసి అర్థం చేసుకోండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు ఒక సహోదరుడికి జరిగిన అన్యాయాన్ని మనం నిరసన వ్యక్తం చేయడంలో పాపం ఉందా? అలా అయితే మనం చేస్తున్న పాపాలెన్ని? అలా అయితే మనం చవి చూస్తున్న ఎన్ని పాపాలని మనం చవి చూస్తున్నాం? ఎన్ని పాపాలు మనం చేస్తున్నాం? దేవుడు వాక్యం చదువుతూ ఎన్ని పాపాలు చేస్తున్నాం? ఒక సహోదరుడికి ఇంత ఘోరమైన అన్యాయం జరిగితే ఆయన గురించి రెస్పాండ్ అవ్వడానికి బయలుదేరారు కొంతమంది. అందరూ ప్రార్థన చేయట్లేదు, కేవలం ప్రార్థన చేయాలి. ఎస్, రాత్రంతా ప్రార్థన చేయండి, పగలంతా వెళ్ళి ప్రొటెస్ట్ చేయండి, నిరసన వ్యక్తం చేయండి. ఆ సహోదరుడికి కావలసిన ధనాన్ని సమకూర్చడానికి ఒక వ్యక్తి శ్రమపడుతూ ఇప్పటి వరకు దాదాపు $2,500 సహకరించి సమకూర్చి ఆ కుటుంబానికి చేర్చాడు. ఏ బోధకులైనా వెళ్ళారా? ఎంతమంది బోధకులు వెళ్ళి ఎంత ధనాన్ని సమకూర్చి ఆ కుటుంబాన్ని ఆదరించారు? ఒక్కసారి ఆలోచించండి. ఆ సహోదరుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంటుండగా కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లకుండా, లేదా కనీసం నిరసన కూడా వ్యక్తం చేయకుండా నీ ఇంట్లో నువ్వు కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు బాగానే ఉంటుంది, దేవునికి నీకు మధ్య సంబంధం బాగానే ఉంటుంది. కానీ శ్రమపడుతున్న వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి? శ్రమపడుతున్నవాడు అదే మాటను అర్థం చేసుకోగలుగుతాడా? మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. కష్టంలో ఉండేవాడిని మనం వెళ్ళి ఆదరించాలి, కనీసం కలవాలి, వారిని కలిసి మన సానుభూతి వ్యక్తం చేయాలి, మన సహాయాన్ని అందివ్వాలి, మేమున్నామని ధైర్యం రావాలి. అనేకులు సువార్త ప్రకటించడానికి ముందుకు రావడానికి అవకాశం దొరకాలి తప్ప, చంపేవాడిని చంపుకొని నా రూమ్లో నేనుంటా, ఎవరిని చంపుకున్నా నో ప్రాబ్లం, యేసు ప్రభు వారు చంపుతారని చెప్పారు కాబట్టి చంపేస్తారన్నప్పుడు మరి వాక్యాలన్నీ పాటించాలి కదా. సేవకులందరూ వాక్యాలన్నీ పాటించాలి కదా. 2 అంగీలు ఉన్నవారు 1 అంగీని పంచాలి కదా. ఎక్కడికైనా దేవుని సేవ చేయడానికి వెళ్ళినప్పుడు హోటల్లో, 5 స్టార్ హోటల్లో, 3 స్టార్ హోటల్లో, 2 స్టార్ హోటల్లో అవసరం లేదండి, ఇక్కడ కొన్ని బెడ్లు దొరుకుతాయి, నేను బెడ్ రెంట్ తీసుకుంటా అని చెప్తున్నారా సేవకులు? వారికి కావలసిన సకల భోగాలు వారు అనుభవిస్తున్నారు. ఏమండి మీరు తగ్గించుకోవచ్చు కదా అంటే, మనం సమస్తము అనుభవించడానికి ధారాళంగా దయచేసిన దేవుని అందే నమ్మిక ఉంచాలని, మన సుఖముగా అనిపించడానికి దేవుడే ధారాళం చేస్తున్నాడు అని చెప్తారు. మరి ఇటువంటి శ్రమల్లో వచ్చినప్పుడు క్రీస్తునందు బ్రతకను ఉద్దేశించిన వారికి అందరికి హింస జరుగుతుంది. దేవుడు నిర్ణయించింది తప్పక జరుగుతుంది. నాకు ఈ రోజున ఈ దేశంలో ఏం జరగాలో ఖచ్చితంగా జరుగుతుంది, అందులో అనుమానం లేదు. బట్ ఒక సర్వసాధారణమైన ఒక సహోదరుడిగా నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి? దేవుని సేవయే, దేవుని సువార్త ప్రకటనే భారంగా ఎంచుకొని ఆ సహోదరుడు వెళ్ళగా తనకు జరిగిన అన్యాయాన్ని మనం ఖండించకుండా ఉండడము భావ్యమేనా? మన కొండలు పగిలింపగలిగే విశ్వాసం ఉన్నా కూడా ఆ ప్రేమను ప్రకటించలేకపోతే వేస్ట్. అందరూ అపోస్తుల్లా? అందరికీ ఆ స్టెబిలిటీ ఉంటుందా? అందరు ఇప్పుడు సౌదీ అరేబియాలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు, అందరూ రియాక్ట్ అవ్వగలుగుతున్నారా? నేను సౌదీ అరేబియాలో నేను క్రైస్తవ్యాన్ని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అందరు చెప్పగలరా? అందరు చెప్పలేరు. దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి వారి అనుగ్రహింపబడిన దాన్ని బట్టి వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు వస్తారు బయటికి. అది నేను వచ్చానని చెప్పి అందరు రాలేదని అందరు నిందించలేను. అనేకులు సువార్తను ప్రకటిస్తున్నారు. వాళ్ళు ప్రకటించడానికి అనువుగా కావలసిన మన రాజ్యాంగం సిద్ధంగా ఉంది. సౌదీ అరేబియా లాంటి దేశంలో ప్రకటన స్వేచ్ఛ లేదు. దట్స్ రైట్.
సౌదీ అరేబియా లాంటి దేశంలో ప్రకటన స్వేచ్ఛ లేదు. కానీ భారతదేశంలో ఉండే స్వేచ్ఛను కూడా మనంతట మనమే కాలు దోచుకోవడం, లేదా మనం కూర్చున్న చెట్టుని మనం నరుక్కోవడం, ఇది పూర్తిగా అవివేకమైన చర్య. ఖచ్చితంగా మనం నిరసన తెలియజేయాలి. మనకు జీవితంలో ఉండే సమస్తమైన వెసులుబాటుని, అది దేవునికి వాక్యానికి వ్యతిరేకమైన ఆ వెసులుబాటుని మనం గైకుంటున్నప్పుడు, సువార్త ప్రకటించడానికి కావలసిన వెసులుబాటైన రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని మన సువార్తను మనం ఎందుకు ప్రకటించకూడదు? మనం ప్రకటించడంలో అందులో ఏం తప్పు ఉంది? మనం నిరసన వ్యక్తం చేయడంలో తప్పేముంది? ఏం లేదు. మై డియర్ ఫ్రెండ్స్, నా మాట చెడ్డగా అనిపించవచ్చు, అసలు చాలామంది వినకపోవచ్చు కూడా. కానీ ఒక్కరిద్దరైనా వింటారని నేను ఎంతో ఆశగా ఉన్నాను. దయచేసి ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు లోక సంబంధంగా ఏం రియాక్ట్ అవ్వాల్సిన అవసరంలా, మనం సాధారణంగానే మనం రియాక్ట్ అవ్వచ్చు. మన హక్కు కోసం మనం అడగవచ్చు. ఒక దేశానికి వెళ్ళడానికి నేను వీసా ఇవ్వను అంటే పెద్ద గొడవ చేస్తాం. ఒక ఇల్లు కట్టుకోవడానికి నాకు మున్సిపాలిటీ పర్మిషన్ ఏంటంటే పెద్ద గొడవ చేస్తాం. అదే చర్చ్కి పర్మిషన్ ఏంటంటే మనం పెద్దగా పట్టించుకోం, దేవుడు చూసుకుంటాడు. మన ఇంటికి మాత్రం మనం చూసుకుంటాం. దయచేసి అర్థం చేసుకోండి బ్రదర్స్. దేవుడు మనందరికీ కావలసిన జ్ఞానాన్ని ఇచ్చునుగాక.